ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు 12 నెలల పాలనలో జరిగిన అవినీతి, స్కామ్లు, దోపిడీ, చేసిన తప్పులు తదితర అంశాలను ఆధారాలతో సహా వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణానికి రెండు వైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా అని అన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు కానీ కాగు నివేదికను పరిశీలిస్తే అభివృద్ధి కనిపించలేదు, సంక్షేమం ఊసేలేదు. ఈ సంవత్సర కాలమంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజ్జి దొంగల జేబులోకి వెళ్తోంది. అదే మా హయాంలో కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం చూపి ప్రజలకు మంచి పాలనను అందించామన్నారు. ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76% పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ 3.8% మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా 5 ఏళ్ల పాలనలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే బాబు 12 నెలల్లోనే 1,37,546 కోట్లు అప్పు చేశారు. మేం 5 ఏళ్లలో చేసిన అప్పు చంద్రబాబు సంవత్సరంలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడులో నా ఫోటోతో ఓ కథనం వచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే ఆపై 2 ఏళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. దున్నపోతు ఈనితే దూడను కట్టేసినట్లుంది ఈనాడు తీరు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జు మైనింగ్, సిలికా ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుండి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసం అంటూ 24 గంటలకు యూనిట్కు 4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయాంలో 2.49కే విద్యుత్ కొన్నాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఖజానాకు గండికొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గాని వర్సా అనే సంస్థకు భూములిచ్చారు. బిడ్ లేకుండా 2,000 కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. అమరావతి పేరుతో స్కామ్లలో పరాకాష్ఠకు చేరుకున్నారన్నారు జగన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.